వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. వివాహం అనేది ఏ గ్రహాల యొక్క దశ అంతర్దశలో జరుగుతుంది, ట్రాన్సిట్లో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు వివాహం అనేది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. జన్మజాతకంలో వివాహం అనేది సప్తమ భావం సూచిస్తుంది. ఈ సప్తమాధిపతి యొక్క దశ అంతర్దశల్లో అట్లాగే సప్తమ భావంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో వివాహం అనేది అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్లాగే రెండవ స్థానం అంటే కుటుంబ స్థానాధిపతి యొక్క దశ అంతర్దశల్లో అట్లాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో కూడా మనకు వివాహం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అట్లాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో అట్లాగే చతుర్థాధిపతి యొక్క గ్రహ అంతర్దశల్లో అట్లాగే దశల్లో కూడా వివాహం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అట్లాగే అష్టమాధిపతి యొక్క దశ అంతర్దశల్లో అట్లాగే అష్టమ భావంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో కూడా మనకు వివాహం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వీటితో పాటుగా సహజ కలత్రకారకుడైనటువంటి గురుడు అట్లాగే యొక్క దశ అంతర్దశలో కూడా వివాహం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఈ గ్రహాలతో పాటు గోచార రీత్యా శని అట్లాగే గురు ఈ రెండు గ్రహాలు 2, 4, 6, 8, 9 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు వివాహం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా సప్తమ భావంలో ఉన్నటువంటి గ్రహ దశ అంతర్దశలు ఎక్కువగా వివాహం అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మరి ఈ గ్రహ అంతర్దశలు జరుగుతున్నప్పుడు అట్లాగే ఆ దశలు జరుగుతున్నప్పుడు చాలామందికి వివాహాలు అవుతుంటాయి, కొంతమందికి వివాహాలు అవ్వవు. సో ఆ వివాహాలు అవ్వకపోవడానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ గ్రహాల యొక్క కాంబినేషన్కి నెగిటివ్ కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే అంటే ఎక్సెప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఎక్సెప్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ కాంబినేషన్ ఆ చార్ట్లో ఉన్నప్పుడు వారికి డీల్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆ కాంబినేషన్ ఏవి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నట్లు మనము వివాహం అనేది సప్తమ భావాన్ని చూస్తాం. ఈ సప్తమాధిపతి కనుక పాపగ్రహాలతో కనుక సంబంధాన్ని ఏర్పడినట్లయితే అట్లాగే సప్తమ భావంలో కనుక పాపగ్రహాలు ఉన్నట్లయితే వారికి ఆలస్య వివాహం అనేది ఏర్పడుతుంది. అట్లాగే సప్తమ భావంలో శని స్థితి పొందిన లేక గురుడు స్థితి పొందిన కూడా ఆలస్య వివాహం అనేది అవుతుంది. ఎందుకంటే శని అనేది ఆలస్యాన్ని సూచకం. అట్లాగే గురుడు కనుక సప్తమ భావంలో ఉన్నా కూడా అది ఒక నెగిటివ్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. గురుడు ఒకే గ్రహం సప్తమ భావంలో ఉంటే ఖచ్చితంగా వారికి ఆలస్య వివాహం అవుతుంది. గురుతో పాటు ఇతర గ్రహాలు కనుక ఉన్నట్లయితే వారికి తొందరగా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే శుక్రస్థానాలైనటువంటి వృషభము అట్లాగే కన్యా రాశిలో కనుక కుజుడు కనుక స్థితి పొందినట్లయితే వారికి కొంతవరకు ఆలస్య వివాహాలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా సప్తమాధిపతి సప్తమ భావం అట్లాగే 2, 4, 11 స్థానాలు కనుక పాపగ్రహాలతో కనుక సంబంధాన్ని ఏర్పడినట్లయితే వారికి ఆలస్య వివాహం అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ కాంబినేషన్స్ అన్నీ ఇవి ప్రాథమికంగా చూసేటువంటి ఈ కాంబినేషన్స్ కనుక మీ చార్ట్లో ఉన్నట్లయితే ఆలస్య వివాహం అవుతుంది. అట్లాగే ఈ కాంబినేషన్ కనుక మీ చార్ట్లో అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంబినేషన్స్ కనుక దశ అంతర్దశలు ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశలు కనుక జరుగుతున్నట్లయితే వివాహ సమయం అనేది ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. సో మీ చార్ట్లను అనాలిసిస్ చేసి ఏ గ్రహ అంతర్దశల్లో మీకు మ్యారేజ్ అయ్యింది అనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఫార్ములాస్ అనేటువంటివి ఎంతమందికి సరిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్